నటి వరలక్ష్మి సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ గారి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. మొదట హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పాలి. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లోను కోలీవుడ్ లోను లేడీ విలన్ గా నటిస్తూ మంచి ఆఫర్లను అందుకుంటోంది వరలక్ష్మి. ఓవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో దూసుకుపోతోంది. కెరియర్ పీక్స్ లో ఉన్న వరలక్ష్మి వయసు 37 సంవత్సరాలు. ఇంతకాలం పెళ్లి చేసుకుని ఆమె రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ముంబైకి చెందిన నికోలై సత్యదేవ్ తో ఎంగేజ్మెంట్ జరిగింది సింపుల్ గా. 14 సంవత్సరాల పరిచయం ప్రేమగా మారి పెళ్లిపీట లెక్కబోతున్నారు ఈ కపుల్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వరలక్ష్మి వెడ్డింగ్ కౌంట్ డౌన్ అంటూ ఫ్యామిలీతో కలిసి వెడ్డింగ్ కార్డ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకుంది వరలక్ష్మి. పెళ్లి పనుల్లో భాగంగా శరత్ కుమార్ గారి భార్య రాధిక గారు అలాగే మొదటి భార్య ఛాయాదేవి గారు ఈ కార్డ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నటి వరలక్ష్మి స్వయంగా తన ఫ్యామిలీతో కలిసి వెళ్లి సెలబ్రిటీస్ కి కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం విశేషం. తనతో కలిసి నటించిన యాక్టర్స్ కి అలాగే డైరెక్టర్స్ కి ఇంటికి వెళ్లి మరీ స్వయంగా ఆహ్వానిస్తోంది. హీరో రవితేజ అలాగే హీరో సిద్ధార్థ్ నటి నయనతార ఇలా అందరి ఇళ్లకి వెళ్లి కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటోంది వరలక్ష్మి. పెళ్లి ఈ జూలై 2న థాయిలాండ్ లో జరగబోతోంది. తమ ఫేవరెట్ ప్లేస్ అయిన థాయిలాండ్ లోనే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు ఈ కపుల్. పెళ్లి తర్వాత చెన్నైలో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నారు ఫ్యామిలీ.